మచిలీపట్నం అభివృద్ధిపై ఇద్దరు మాజీ మంత్రుల మాటల యుద్ధానికి దిగారు. తమ హయాంలోనే మచిలీపట్నం అభివృద్ధి చెందిందని, తామే అధిక నిధులు కేటాయించామని పరస్పరం గొప్పలు చెప్పుకుంటున్నారు. అంతేకాదు మచిలీపట్నం అభివృద్ధిపై సవాళ్లు విసురుకుంటున్నారు. పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. మచిలీపట్నం అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధమని టీడీపీ మాజీ మంత్రి అంటుంటే, స్థాయి లేని వ్యక్తితో తనకు చర్చ ఏంటని వైసీపీ మాజీ మంత్రి అంటున్నారు. ఇలా విమర్శలు చేసుకుంటోంది ఎవరో కాదు, కొల్లు రవీంద్ర, పేర్ని నాని. మచిలీపట్నంలో టీడీపీ తరపున 2014లో కొల్లు రవీంద్ర ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. 2019లో వైసీపీ నుంచి పేర్ని నాని గెలిచి మంత్రి అయ్యారు. ప్రస్తుతం కొల్లు రవీంద్ర, పేర్ని ఇద్దరు మాజీ మంత్రులుగా ఉన్నారు. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండటంతో మచిలీపట్నం అభివృద్ధిపై పరస్పరం కాలు రువ్వుకుంటున్నారు. ఎన్నికల ముందు మచిలీపట్నంలో పలు పనులకు పేర్ని నాని శ్రీకారం చుట్టడంపై కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నం అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని కొల్లు రవీంద్ర సవాల్ విసిరారు. ఇందుకు పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. స్థాయి లేని వ్యక్తితో తనకు చర్చ ఏంటని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు వారం ముందు పనులకు కొబ్బరికాయలు కొడుతున్నారంటూ కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. అధికారుల సంతకాలు, ప్రభుత్వ స్టాంపులు లేకుండా ఇళ్ల పట్టాలు ఇస్తున్నారని కొల్లు రవీంద్ర విమర్శించారు. పేర్ని నాని మాట్లాడుతూ పేదలకు మేలు చేసే పని ఒక్కటైనా కొల్లు రవీంద్ర చేశారా అని ప్రశ్నించారు. అంతేకాదు వాళ్లలా దొంగ శంకుస్థాపనలు చేయటం తమకు చేత కాదని పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.